పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ కి తెలుగు రాష్ట్రాల తర్వాత హిందీలో బిగ్గెస్ట్ మార్కెట్ ఇప్పుడు ఏర్పడిన విషయం తెలిసిందే. ఒక్క రాధేశం సినిమా విషయంలో మాత్రం నిరాశ కలిగించే రిజల్ట్ సొంతమైనా కానీ ప్రభాస్ చేసిన ఇతర సినిమాలన్నింటికీ కూడా తెలుగు రాష్ట్రాలకు ధీటుగా హిందీలో మంచి కలెక్షన్స్ దక్కాయి. ఇక లేటెస్ట్ గా కల్కి మూవీ పెద్దగా ప్రమోషన్స్ ఏమీ లేకుండా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హిందీలో ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అన్నది ఆసక్తికరంగా మారగా, అసలు ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి చేయకపోవడంతో ఓపెనింగ్స్ ఎంత వస్తే అంత అదే పెద్ద గొప్ప అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ ఏడాది ఇప్పటి వరకు బాలీవుడ్ తరపున రిలీజ్ అయిన మూవీస్ లో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీకి పోటీ పడే రేంజ్ లో ప్రీ బుకింగ్స్ పరంగా కల్కి మూవీ జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా, కొన్ని మాస్ సెంటర్స్ లో ఎక్స్ట్రాడినరీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని ఫైటర్ కన్నా కూడా జోరును చూపెట్టే రేంజ్ లో జోరును కల్కి మూవీ దక్కించుకుంటూ దూసుకుపోతూ ఉంది. మాస్ సెంటర్స్ హోల్డ్ వలన క్లాస్ సెంటర్స్ లో కొంచెం ఫైటర్ మూవీ జోరును చూపించినా కానీ ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఫైటర్ సినిమాకు ధీటుగా తొలి రోజు కలెక్షన్ ను కల్కి మూవీ దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం ఏ రేంజ్ లో సినిమా అక్కడ జోరు చూపించింది అన్నదానికి నిదర్శనమని చెప్పవచ్చు. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే హిందీలో తొలి రోజు 22 నుండి 24 కోట్ల వరకు నెట్ కలెక్షన్ ను కల్కి మూవీ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10-12 కోట్లు వస్తేనే పెద్ద విషయం అని ప్రమోషన్స్ లేకపోవడంతో అందరూ ఎక్స్పెక్ట్ చేసినా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ కల్కి మూవీ హిందీలో ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ ని అందుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. ఎలాగూ యునానిమస్ రెస్పాన్స్ కూడా సినిమాకు దక్కడంతో బాక్సాఫీస్ దగ్గర లాంగ్ వీకెండ్ లో అద్భుతమైన వసూలతో దుమ్ము లేపడానికి అవకాశం పుష్కలంగా ఉంది. థర్స్డే లాంటి వర్కింగ్ డే లో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కన్నా బెటర్ వసూలను సినిమా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు అఫీషియల్ గా సినిమా ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. డే ఎండ్ ఏ టైం కి సినిమా ఓవరాల్ స్టేటస్ చూసి మరోసారి ఎంతవరకు కలెక్షన్ ను సాధించవచ్చు అన్నది అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.